హలో ఎవ్రీబడి. ఈరోజు మా పాలబ్బాయి జున్ను పాలు తీసుకొచ్చాడు, 1/2 లీటరు. వీటితో పాటు ఒక 1/2 లీటర్ మామూలు పాలు కూడా పోసాడు. నేను వీటితో జున్ను తయారు చేయబోతున్నాను. జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటరు మామూలు పాలు, 1/2 కేజీ బెల్లం, 2 గడ్డలు తీసుకున్నాను, 1/2 కేజీ బెల్లం, అదేవిధంగా యాలుక్కాయలు, మిరియాలు, వీటిని పొడి చేసుకోవాలి. ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి మిక్సీ జార్లో పొడి కాదు కాబట్టి దాంట్లో కొంచెం పంచదార మిక్స్ చేసి పొడి చేస్తాను. 1/2 కేజీ బెల్లాన్ని గడ్డలు లేకుండా కోరుకోవాలి. నాకైతే అంత ఓపిక లేదు, అందుకే ఈ సన్నికల రాయితో 2 గడ్డలను చితక్కొట్టి ఇలా వేసాను. దీంట్లోకి 1/2 లీటర్ జున్ను పాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మామూలు పాలు కూడా దీంట్లో మిక్స్ చేయాలి. ఇది మిరియాలు, యాలకులు, పంచదార కలిపి పట్టుకున్నటువంటి పొడి. దీన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకుని బాగా కలుపుకుందాము, ఎందుకంటే బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. దీన్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే విరిగిపోతాయి కాబట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. దానికోసం నేను మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఇడ్లీ పాత్రలో ఒక ప్లేట్ బోర్లించి ఆ ప్లేట్ మునిగే వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని ఇందులో ప్లేస్ చేస్తాను. ఈ విధంగా గిన్నె ప్లేస్ చేసిన తర్వాత ఇది కదలకుండా ఉండడం కోసం దీని మీద నేను ఈ సన్నికెళ్ళ రాయిని పెడుతున్నాను వెయిట్ కోసం. పెట్టిన తర్వాత దీనిపైన ఇడ్లీ పాత్ర మూతని క్లోజ్ చేసి మంటని ఫస్ట్ కొంచెం నీళ్లు మరిగే వరకు హై ఫ్లేమ్లో ఉంచుతాను. తర్వాత లో ఫ్లేమ్లో ఉడికితేనే బాగుంటుంది. ఇంచుమించు ఒక అరగంట పాటు సిమ్లో ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ నేను మూత తీసాను, సన్నికల రాయి కూడా తీసి ఇది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మనం చాకుతో జస్ట్ ఇలా దింపితే దీనికి ఏమైనా అంటుకుంటే గనక ఇది ఇంకా ఉడకనట్టు. ఏమీ అంటుకోవట్లేదు కాబట్టి మనం దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. జున్ను రెడీ అయిపోయింది.